guys, welcome back to Rowan Vlogs. Today is day 5 of road trip series. ఇప్పుడు ప్రస్తుతానికి మేము మున్నార్లో ఉన్నాం. మున్నార్ నుండి తెక్కడి వెళ్తున్నాం. మున్నార్ టౌన్ నుంచి తెక్కడి అరౌండ్ 88 కిలోమీటర్స్ ఉంది. వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. వచ్చే వే మొత్తం చాలా బాగుంది. కొంచెం దూరం వరకు కోయంబత్తూర్ నుండి మున్నార్ వచ్చే కొంచెం దూరం వరకు మనకి ఏంటంటే రోడ్ కొద్దిగా నేరోగా ఉంటుంది. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. బట్ కొద్దిగా దూరం దాటాక టీ ప్లాంటేషన్ ఉంటుంది కదా, అది ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి వ్యూస్ అయితే అవసరం ఉంటుంది. బైకర్స్ కానీ లైక్ ఓన్ కార్లో వస్తారు కదా, ఓన్ వెహికల్లో వచ్చిన వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. ఏదైనా ఓన్ వెహికల్లో వస్తే ఆ కంఫర్ట్ వేరేలే. మున్నర్లో చాలా స్టే ఆప్షన్స్ ఉన్నాయండి, కుప్పలు ఉన్నాయి రూమ్స్ అయితే. మనం ప్రేవర్గా బుక్ చేసుకోకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి దొరికేస్తాయి. మన బడ్జెట్లో కూడా ఉంటుంది. హాస్టల్స్ ఉంటాయి అండ్ నార్మల్ రూమ్స్ ఉంటాయి. ఇప్పుడు హనీమూన్ కపుల్స్ వస్తారు కదా, వాళ్ళు కొద్దిగా బడ్జెట్ ఎక్కువ పెట్టుకుంటారంటే వాళ్ళకు కూడా ఉంటుంది. అండ్ ఏసీ లేకపోయినా పర్వాలేదండి, ఫ్యాన్ లేకపోయినా పర్లేదు. మేము సమ్మర్లో వచ్చాము. ఇది ఏప్రిల్ మిడ్ వీక్, అదే సెకండ్ వీక్. ఇప్పుడే ఎంత 15 degrees ఉంది అంటే కొద్దిగా మేలో వచ్చినా సరే వీ డోంట్ నీడ్ ఏసీస్ అనుకుంటున్నాను. బట్ క్లైమేట్ అయితే 15 వరకు వెళ్ళింది. నైట్ చాలా చలేసింది. అండ్ మున్నార్ టౌన్ వస్తేనే మనకి ఎయిర్టెల్ అందుతుందండి సిగ్నల్. అదర్వైజ్ జియో ఇక్కడ చాలా వరకు జియోనే ఉంది. ఎయిర్టెల్ అయితే ఇంకా మున్నార్ టౌన్ వస్తేనే మనకి ఆ సిగ్నల్ వస్తుంది. సో ముందుగా ఆఫ్లైన్ మ్యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇఫ్ యు ఆర్ ఏ ఎయిర్టెల్ యూజర్. జియో అయితే ఇన్కేస్ మీరు ఓన్ వెహికల్లో వచ్చారో అనుకుంటే, మీకు ఓన్ వెహికల్ కాకపోయినా ఏ ప్లేసెస్ చూడాలో ఐడియా లేదు అనుకుంటే, మీ హోటల్ రూమ్లో అదే ఏ హోటల్లో స్టే చేస్తారో వాళ్ళకి కింద రిసెప్షన్లో అడగండి, మాకు గైడ్ కావాలి అని చెప్పేసి. గైడ్ ఇన్ ద సెన్స్ ప్రాపర్ ప్లాన్ అనమాట. పేపర్లోని ఇస్తారు కదా, పాంప్లెట్లోని, అలాంటిది ఇవ్వండి అని అడిగితే ఇలా ఇస్తారు. ఇది చాలా వరకు యూస్ఫుల్ అవుతుంది. ఎటువైపు వెళ్తే ఏమేమి చూడొచ్చా అవన్నీ ఇందులో ఇస్తారు. ఏం లేదు, ఇదేనారా అరవై రిసార్ట్? ఈ లొకేషన్కి వచ్చాము. లొకేషన్ అయితే అవసరం ఉంది. ఇటు సైడ్ వాటర్ ఫాల్ కూడా ఉంది. రిపుల్ అడ్వెంచర్స్ వాటర్ ఫాల్ చూపిస్తాను. వాటర్ ఫాల్ అయితే నాకు భలే నచ్చిందండి. ఇంకా రైనీ సీజన్ అయితే వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని చెప్పేసి మేము ఇక్కడ ఆర్వీ రిసార్ట్స్ అని ఇంతకుముందు చూపించాను కదా, అదైతే ఎగ్జాక్ట్గా దీనికి ఆనుకొని ఉందన్నమాట ఈ వాటర్ ఫాల్కి. అక్కడ రిసార్ట్ కూడా రూమ్ కూడా బుక్ చేసాము, బట్ లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేసాము. ఎందుకంటే అది మున్నార్ టౌన్కి చాలా దూరం అనమాట. మళ్ళీ ఏవైనా చూడాలి అనుకున్న చుట్టూ అంత అట్రాక్షన్స్ ఏం లేవు ఈ వాటర్ ఫాల్ తప్పించి. అందుకని చెప్పేసి ఇంకా క్యాన్సిల్ చేస్తాము. నా బర్త్డేకి అయితే ఆ రిసార్ట్లో ఉందామని ప్లాన్ చేసాము. అండ్ ఈ ప్లేస్కి వచ్చాము రిపుల్ అడ్వెంచర్స్ అనేసి. ఇక్కడ ఒక 4-5 యాక్టివిటీస్ ఉన్నాయి. సైక్లింగ్, జిప్ లైనింగ్, ఇవన్నీ ఏంటంటే ఈ వాటర్ ఫాల్ పై నుంచి తీసుకెళ్తారు, మళ్ళీ అవతల నుంచి ఇటువైపు వస్తామన్నమాట. జిప్ లైనింగ్ చేశాను. ఇంకా 2-3 యాక్టివిటీస్ ఉన్నాయి. సైక్లింగ్ ఇంకా ఉన్నాయి కానీ బట్ నాకు నేమ్స్ అయితే తెలియదు. ఒక 500 ఛార్జ్ చేశారు జిప్ లైనింగ్ అయితే. ఫస్ట్ అయితే ఇక్కడ నుండి కింద నుండి అటు సైడ్కి వెళ్తాము. ఇది కొద్దిగా వచ్చేసి లాంగ్ వే. అక్కడ నుండి మళ్ళీ అక్కడ బ్లూ టెంట్ ఉంది కదా, అక్కడ వరకు వస్తామన్నమాట. నాకైతే చాలా బాగా అనిపించిందండి. 500 రూపీస్కి చాలా వర్త్ ఇట్. ఇంకా వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటే ఇంకా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా వస్తే ఇటు సైడ్ ట్రై చేయండి. మెయిన్ రోడ్ నుంచి కొద్దిగా లోపలికి వెళ్ళాలన్నమాట ఈ రిపుల్ అడ్వెంచర్స్కి.
జిప్ లైన్ చేసి ఇప్పుడే వచ్చాను. ఇది రిపుల్ అడ్వెంచర్స్. దీని నేమ్ వచ్చేసి పోతువర వాటర్ ఫాల్స్ అని గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసినా వచ్చేస్తుందంట. కాకపోతే కొద్దిగా ఆఫ్ రోడ్ బట్ చాలా బాగుంది. మున్నార్ స్టైల్ హౌసెస్, ప్రతి ఇంట్లోని బనానా చెట్టు మాత్రం పక్కా ఉంటుంది. అండ్ ఈ మ్యాప్ ఎక్కడి నుంచో చూపిస్తుంది, సందు నుంచి. ఎక్కడే వెళ్ళే రూట్లోనే మధ్యలో చిన్న చిన్న టౌన్స్ చాలా కనిపించాయి. ఈ టౌన్లో ఆగాము. ఈ హోటల్ ఏదో ఉంది, లంచ్ చేసి వస్తే పోలే అని చెప్పేసి ఆగాము అనమాట. ఆకలి వేసేసింది. మేము బిర్యానీ అండ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టాం. ఇదైతే చికెన్ ఫ్రైడ్ రైస్. ఇదేంటి మరి ప్లెయిన్ రైస్లా ఉంది? చికెన్ బిర్యానీయా? ఓకే, కేరళలో బిర్యానీ ఇలానే ఉంటుంది. టేస్ట్ చేసి చెప్తాం. అలా ఉందన్నారు. లంచ్ కంప్లీట్ చేసుకున్నా. ఫుడ్ వాజ్ ఓకే. బిర్యానీ అది బిర్యానీ వచ్చేసి బిర్యానీ లాగే లేదు, ఏదో సమ్ ఫ్లేవర్డ్ రైస్లా ఉంది. దాంట్లో అప్పడం ఒకటి ఇచ్చారు. అండ్ ఇక్కడ అన్వాయితీ అనుకుంటాను లెమన్ పికల్ ఒకటి ఇస్తున్నారు ప్రతి ఫుడ్తో. ఇంగ్రీడియంట్స్ అయితే బాగానే ఉంది, టేస్ట్ బాగానే ఉంది. సో ఫుడ్ వాజ్ టోటలీ ఓకే. అండ్ ఇప్పుడు మేము తెక్కడి వెళ్ళిపోతున్నాం. డైరెక్ట్గా రూమ్ చెకింగ్ చేసేస్తాం ఫస్ట్. అక్కడ నుండి ఏవైనా ప్లేసెస్ ఉంటే ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తాం. రేపటి వరకు తెక్కడిలో ఉంటాం. రేపు ఇంకా ఏం అనుకోలేదు ఎక్కడికి వెళ్ళాలా అనేసి. చాలా వరకు తెక్కడి వెళ్ళే రూట్ మొత్తం ఇలాగే ఉంటుంది. చాలా నేరోగా, ఫుల్ చుట్టూ గ్రీన్తోని బాగానే ఉంది. డ్రైవ్ చేసినప్పుడు కొద్దిగా కష్టం ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ రీచ్ టు అవర్ డెస్టినేషన్. మా రిసార్ట్కి వచ్చేసాం. ఆల్మోస్ట్ రిసార్ట్కి దగ్గరికి వెళ్ళిపోయాము అనుకున్నాము, అమ్మయ్య అనుకున్నాం. బట్ రోడ్ చూసారా ఎంత దరిద్రంగా ఉందో. ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. 5 కిలోమీటర్స్కి మేము చాలా కష్టపడి వెళ్ళామన్నమాట. రోడ్ అంత దరిద్రంగా ఉంది, ఇంకా నరకంలో అనిపించింది. ఇదేంటి ఇలా ఉంది అనేసి. ఈవెన్ రిసార్ట్ వాళ్ళకి కూడా అడిగాము, అంత పెద్ద రిసార్ట్ కట్టి రోడ్ మంచిగా వేసుకోవచ్చు కదా అంటే, విల్ కంప్లీట్ ఇన్ సమ్ డేస్ అన్నట్టు చెప్పేశాడు అనమాట అతనైతే. బట్ రిసార్ట్ అయితే ఆ లొకేషన్ చాలా బాగుంది. అక్కడ నుంచి వ్యూస్ కానీ అండ్ రూమ్స్ కానీ చాలా బాగుంది. రోడ్డే కొద్దిగా ప్రాపర్గా లేదనమాట.
So you can have a seat, man, please. Kucho. వెల్కమ్ డ్రింక్. నాకు డౌట్, తెక్కడికి వచ్చే వే ఇదా మనం వచ్చిన వే? మనం వచ్చిన మీద ఎక్కడికి వచ్చాం? ఇంకో వే లేదంటావా? ఉండుంటుంది. అక్కడ వాటర్ ఫాల్స్ కనిపిస్తుందా కన్నా నీకు వైట్గా? ఈ రిసార్ట్ నుంచి అయితే వ్యూ అయితే భలే ఉంది. 360 అండి. 360 డిగ్రీయా? రోడ్డే కొద్దిగా ఆఫ్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఈ రిసార్ట్లో ఇంకా మేము తీసుకున్న ప్యాకేజ్లో చాలా ఇంక్లూడ్ అయింది. స్పైసెస్ గార్డెన్ చూపిస్తారంట అండ్ జీప్ సఫారీ ఉంది. దాని మీద ఒక 10% డిస్కౌంట్ ఇస్తారు. ఇంకో 15 మినిట్స్ అన్నారు. రూమ్ క్లీన్ అవుతుందంట చెక్ ఇన్ అవ్వడానికి. ఆల్మోస్ట్ ప్రొసీజర్ అంతా అయిపోయింది. బట్ వెయిట్ చేయమన్నారు, వెయిట్ చేస్తున్నాము. ప్రాపర్టీ టూర్ వేద్దామని చూస్తున్నాను. మార్నింగ్ అయితే బాగుంటుంది కదా. ఇక్కడ చాలా వరకు కొన్ని ఈ ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయింది. ఈ రూమ్ ఫేర్లోని స్పైస్ గార్డెన్ విజిట్, మనకి మార్నింగ్ ఒక పర్సన్ని గైడ్గా పంపిస్తారంట ఏ స్పైసెస్ లైక్ ఆ స్పైస్ గార్డెన్ అని చూపించడానికి. నెక్స్ట్ ఇంకొన్ని ఉన్నాయి, రేపు చూపిస్తాను అవన్నీ. అన్నది తీసుకెళ్దామా? ఎలాగో ఇంట్లో అడిగారు కదా, పట్టుకున్నాము. చెక్ ఇన్ చేయడానికి వెళ్తున్నాము. అవి డిఫరెంట్ కైండ్ ఆఫ్ రూమ్స్. Okay. నౌ ఐల్ గివ్ యూ ద రూమ్ టూర్. ప్రాపర్టీ టూర్ రేపు చేద్దాం. రూమ్ టూర్ వచ్చేసి వి ఆప్టెడ్ ఫర్ వ్యాలీ వ్యూ రూమ్స్ అనమాట. వార్డ్రోబ్ ఏరియా విత్ ఎ లాకర్, బుడ్డి లాకర్, some space. Washroom area. Shower cabin. Oops. Wow. These are nice. Okay, open bathroom. టీవీ. I don't find any fridge ఇక్కడ ఉన్నట్టుంది. ఏవైనా ఇచ్చారా? నో. కాఫీ బార్, కాఫీ మెషిన్. This is the view. Oh my god. ఎంటైర్ తెక్కడి టౌన్ అనమాట కింద ఉంది. సో ఈ రూమ్ తీసుకుంటే విల్ గెట్ టు సీ దిస్ వ్యూ. హిల్ టాప్ వ్యూ రూమ్. అండ్ కిందన వీళ్ళకి స్పైస్ గార్డెన్ ఉంది. అరౌండ్ 9 or 7 acres ఉందంట టోటల్ ప్రాపర్టీ మొత్తం. అటు సైడ్ యాంఫీ థియేటర్ ఉంది. నైట్ క్యాంప్ ఫైర్ ఉందంట, రమ్మన్నారు. ప్రాపర్టీ టూర్ తర్వాత ఆర్ రేపు మార్నింగ్ చూపిస్తాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏదో ఒక ప్లేస్కి వెళ్ళాలి చూడడానికి. సో మెనీ ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ చుట్టుపక్కల, ఇంకా ఏమనుకోలేదు. యా, దట్స్ ఇట్. బాయ్ బాయ్. So when you're on